అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు జరుగుతూ ఉన్నాయి. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాటికి బై ఎలక్షన్స్ అని ఓదర కొడుతున్నారు. ఎవరు కేటీఆర్, హరీష్ ఇద్దరు కూడా. ఈ మధ్యనే వాళ్ళిద్దరికి తోడుగా కవిత కూడా బయటకు వచ్చింది. వీళ్ళు ముగ్గురు కలిసి ఊరమ్మడి తిరుగుతా ప్రతి మీటింగ్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్చారు, వాళ్ళందరికీ కూడా బై ఎలక్షన్స్ వచ్చేస్తాయి, అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి అని చెప్తా ఉన్నారు. సరే, వీటిలో నిజాలు ఎంత ఉన్నాయని పరిశీలిస్తే గతంలో రెండుసార్లు కూడా 14, 18 రెండు తరంలో కూడా కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎరుపు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీని, టీడీపీ పార్టీని అందరినీ తనలో బీఆర్ఎస్ పార్టీ కలుపుకున్నాడు. ఆ రోజు లేని వాయిస్ ఇవాళ ఎందుకు లభిస్తుంది అనేది తెలంగాణ సమాజం క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా బై ఎలక్షన్ వస్తాయని. మరి ఆ రోజు మీరు ఎందుకు కలుపుకున్నారు? సుమారు 36 మంది ఎమ్మెల్యేలు 2 సార్లు మీద టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ చేరికలు చేర్చుకున్నాడు కేసీఆర్. మరి ఆ రోజు లేని బాధ ఇవాళ ఎందుకు వచ్చింది బాధ? అలాంటిది తెలంగాణలో కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే చించుకుంటారు వీళ్ళిద్దరు. నువ్వు నేర్పిన విద్య కదా నీరజాక్ష అని, ఆ రోజు నువ్వే కదా నేర్పింది. ఏది ఎమ్మెల్యేలు పార్టీలు మారటం అనే దాని మీద నిస్సగ్గుగా సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు చేర్చుకున్నావు, కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు. ఇవాళ నీ ఎమ్మెల్యేలు వాళ్ళు చేర్చుకున్నారు కాంగ్రెస్. ఇవాళ గగ్గోలు పెడతారు, బాబు, కొడుకు, అల్లుడు, కూతురు అందరూ కలిపి గగ్గోలు పెడతారు. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని రూల్స్ మారినాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీని మీద పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటు వేయాలి అనేది సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది. కాబట్టి దీని మీద ఏదో ఒక యాక్షన్ వస్తుంది అనేది అందరూ ఎదురు చూస్తారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా. అయితే ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి కూడా వ్యూహం రచిస్తుంది. లోకల్గా కాకుండా ఢిల్లీ వాళ్ళే రంగంలో దిగారు. ఏమని? ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతున్నాయి. 16 మంది మారాలంటే వాళ్ళకి కూడా డిమాండ్లు ఉంటాయి కదా. 1:4 మెంబర్స్ చొప్పున 4 16 మందిని తీసుకొస్తాము, మాకు మంత్రులు ఇవ్వమని కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. చర్చలు జరుగుతాయి అంతర్గతంగా. ఈ చర్చల్లో 4 పార్టీ మారి వచ్చిన 26 మందిలో 4 మంత్రి పదవులు ఇచ్చేటట్టుగా, నిన్న వచ్చిన 10 మందిలో 2, రేపు రాబోయేలో ఒక 2, మొత్తం 4 పాత్రలకి ఈ పార్టీ మారిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే వస్తాకి సిద్ధంగా ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. దీన్ని మొత్తం రాష్ట్రానికి కాకుండా కేంద్రం నుంచి కూడా, కేంద్ర కాంగ్రెస్ పార్టీ కూడా డ్రైవ్ చేస్తూ ఉంది. ఎలా, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎవరెవరితో మాట్లాడాలి అనే విషయాలన్నీ కూడా ఢిల్లీలోని పెద్దలు ఈ ఎమ్మెల్యేల వారికి లిస్ట్ తీసుకుని వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ సాటిస్ఫై చేయటం, వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చేవాడికి మంత్రి, కార్పొరేషన్ ఇచ్చేవాళ్ళకి కార్పొరేషను, ఇలా ఎవరికి ఏ కోరుకుంటే అది అలా చేసి 26 మంది ఎమ్మెల్యేలు చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీ లేకుండా చేయాలనేది కాంగ్రెస్ ప్లాన్. ఒకరోజు అదే ప్లాన్ ఈయన చేశాడు. ఎవరు? కేసీఆర్ గారు. మన బట్టి విక్రమార్క గారికి లీడర్షిప్ పోతుందన్నా కూడా వినకుండా వాళ్ళందరినీ చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకున్నాడు. ఇప్పుడు 18-23 టర్మ్లో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు చేర్పిన విద్య నీరజాక్ష అని మళ్ళీ నీకు గుణపాఠం చెప్పాలి, కేసీఆర్కి తగిన విధంగా గుణపాఠం చెప్పాలి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఎత్తి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో చేరుతా అని చెప్పి కూడా కాంగ్రెస్ పెద్దలను మోసం చేశాడు కేసీఆర్. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు, యావత్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలంతా కూడా కేసీఆర్కి తగిన గుణపాఠం నేర్పాలి అని పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు. ఎలాగైనా సరే బై ఎలక్షన్స్ రాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళతో పాటు కొత్తగా చేర్చుకుని కేసీఆర్కి కూడా రివెంజ్ పాలిటిక్స్ ఏంటో కేసీఆర్కి రుచి చూపించాలని రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా కృతనిశ్చయంతో ఉన్నాడు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో కానీ, డ్రోన్ ఎగరేశారనే కేసులో కానీ జైలుకి పంపించారు. అందుకని రేవంత్ రెడ్డి అదే కసితో తెలంగాణ రాష్ట్రానికి సవాలు విసిరి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యాడు తెలంగాణకి. అదేవిధంగా కేసీఆర్ ఏం చేశాడో అది కూడా చేసి కేసీఆర్ దెబ్బకి దెబ్బ, నువ్వు కొట్టిన దెబ్బకు నేను ఎదురు దెబ్బ కొడతానని చెప్పే విధంగా మళ్ళీ దెబ్బ కొట్టి కాంగ్రెస్ ఎల్పీని ఎలా విలీనం చేశారు, బీఆర్ఎస్ ఎల్పీని కూడా అలా విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. దీనికి రూట్ మ్యాప్ చేసుకుని ప్లాన్ చేస్తున్నాం, మనకు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయంలో ప్రజల సైడ్ నుంచి ఏమన్నా
వ్యతిరేకత వస్తుందా అని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నా ఆలోచిస్తుంది. ఏమన్నా మనం ఇంతమంది ఎమ్మెల్యేలు ఒకసారి చేర్చుకుంటే మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఏమైనా వ్యతిరేకం వస్తుందా మేధావి వర్గం నుంచి కానీ కవులు కళాకారుల నుంచి అంటే అదేం లేదు. ఇది కేసీఆర్ అలవాటు చేసిందే కదా. ఒకప్పుడు కేసీఆర్ వెనతో పెట్టిన విద్య కేసీఆర్ పార్టీ మార్పిడి అనేది ఆయన చేశాడు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ చేసింది. దీంట్లో ప్రజల్లో కూడా ఏమీ అనుకోవాల్సిన లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇలాంటివి చూశారు, ఇలాంటి సంఘటనలు అనేకం చూశారు కాబట్టి ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. కేసీఆర్ తగిన గుణపాఠం చెప్పినట్టు అవుతుంది అనేది ప్రజల్లో ఒక వాదన. ఇది అంతా కూడా అందుతున్న సమాచారం. ఇందులో ఏది జరుగుద్దా, జరిగే వరకు జరిగినాకే జరుగుతుందని అనుకోవాలి చెప్తే. అయితే ఏంటంటే ఇక్కడేంటి కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీని మీద కొద్దిగా ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి, సీరియస్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.